అందరికీ నమస్కారం. నేను డాక్టర్ పద్మ వీరపనేని, బీజేపీ జాతీయ మహిళా మోర్చా ఎగ్జిక్యూటివ్ మెంబర్ని, తమిళనాడు మహిళా మోర్చా ఎలక్షన్ ఇన్ఛార్జ్ని. ఈరోజు మహిళా మోర్చా, నేషనల్ మహిళా మోర్చా తరఫున మేము ఇక్కడ ప్రదర్శన చేస్తున్నాము, నిరసన తెలుపుతున్నాము. మీ అందరికీ తెలుసు, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏఐ గ్లోబల్ సమ్మిట్ ఢిల్లీలో జరిగింది. ఢిల్లీ నగర నడిబొడ్డులో జరిగిన ఈ సమ్మిట్కి దాదాపు 86 దేశాల నుంచి ప్రతినిధులు వచ్చారు. అనేక మంది, లక్షలాది మంది యువత అటెండ్ అయ్యారు. అంటే యువ మేధావులు, ఏఐ మీద వర్క్ చేస్తున్న వాళ్ళు. ఇదే కాకుండా కార్పొరేట్ లీడర్స్ కానివ్వండి, అనేక కంట్రీ హెడ్స్ చాలామంది అటెండ్ అయ్యారు. మోడీ గారి ఆధ్వర్యంలో, అశ్విని వైష్ణవ్ గారి ఆధ్వర్యంలో జరిగింది సమ్మిట్. దీనిలో అనుకోకుండా యుఎస్ ట్రేడ్ డీల్ని నిరసిస్తూ అర్ధనగ్న ప్రదర్శన దాదాపు 50 మంది కలిసి చేశారు, యువజన కాంగ్రెస్ కార్యకర్తలు. దీని మీద ప్రతిస్పందన కనీసం, అంటే ఫర్గెట్ అబౌట్ అస్, మేము ఎలాగో వ్యతిరేకిస్తాం దాన్ని, కనీసం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా ధైర్యంగా ఇది మేమే చేయించామని చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నారు. నాయకులు, కాంగ్రెస్ నాయకులు ఎవరు ఓనప్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు పెద్ద సెల్ఫ్ గోల్ ఇది అని. ఎందుకంటే ఒక నాన్ పొలిటికల్ ప్లాట్ఫామ్ దగ్గర అత్యంత ప్రెస్టీజియస్ గ్లోబల్ సమ్మిట్ జరుగుతున్నప్పుడు మన దేశానికి ఇన్నోవేషన్స్ కానీ, ఆపర్చునిటీస్ కానీ వచ్చే దిశగా మోడీ గారు డ్రైవ్ చేస్తున్న క్రమంలో అక్కడికి వెళ్ళి అల్లరి చిల్లరగా బిహేవ్ చేసి దేశం పరువు ప్రతిష్టలు భంగం కలిగే విధంగా, దేశ ప్రగతిని నిరోధించే విధంగా చేయటం అనేది కాంగ్రెస్ పార్టీది ఎంత బ్రెయిన్లెస్ యాక్టివిటీ. ఈ షర్ట్లెస్ యాక్టివిటీ ఏదైతే చేశారో యూత్ కాంగ్రెస్, దట్ ఈస్ ద మోస్ట్ బ్రేవ్లెస్ యాక్ట్. వి స్ట్రాంగ్లీ కండెమ్ ఇట్. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, రాహుల్ గాంధీ ఎప్పుడు కూడా ఆయన ఒక పరిణితి చెందిన నాయకుడిగా మనకెవరికి కనిపించడు. ఎప్పుడు కూడా అపరివికత అనేది ఎక్కువ ఆయనకి. నాట్ మెచ్యూరిటీ ఉండదు, ఓనప్ చేయడానికి డెసిషన్స్ ఏవి ఆయనకి దేని మీద కంప్లీట్గా సమగ్రమైన అవగాహన ఉండదు. ఏ సమ్మిట్ ఎంత ప్రతిష్టాత్మకమైనది అని అందరికీ తెలుసు. అలాంటి చోట యూత్ కాంగ్రెస్ని పంపించి అర్ధనగ్న ప్రదర్శన చేస్తే ఎన్ని దేశాల్లో ఈ న్యూస్ వస్తుంది. ఇవాళ ఈ గ్లోబలైజ్డ్ వరల్డ్లో ఒక బ్యాడ్ న్యూస్ ఎంత వేగంగా స్ప్రెడ్ అవుతుందనేది ఆయనకి తెలీదా? లీడర్ ఆఫ్ అపోజిషన్ పైపెచ్చు, ఈజ్ నాట్ జస్ట్ అ పార్టీ లీడర్, ఈజ్ ద లీడర్ ఆఫ్ అపోజిషన్. అండ్ ఒక రాజకీయ కుటుంబాన్ని నుంచి వచ్చిన వ్యక్తి దీని ప్రకంపనలు ఏ విధంగా ఉంటాయనేది ఆయనకు తెలియక కాదు. ఒక ఆర్డినరీ పొలిటీషియన్కు ఉండే తెలివితేటలు కూడా ఆయనకి లేవు. ఒక పొలిటీషియన్ కూడా ఇలాంటి పని చెయ్యరు. దేశం అంటూ వస్తే దేశ ప్రగతి గురించి కానివ్వండి, దేశ భద్రత గురించి కానివ్వండి, పరువు ప్రతిష్టల గురించి కానివ్వండి, మన దేశానికి అవకాశాలు కానివ్వండి, ఇలాంటి ఏ వచ్చినా కూడా అన్ని పొలిటికల్ పార్టీస్ ఒక్క తాటి మీదకి వస్తాయి. అంతేకాని అక్కడ పోయి అల్లర్చిల్లరగా బిహేవ్ చేయడము, దేశం పరువు పోయే విధంగా బిహేవ్ చేయడం, మన ఇంజనీర్స్, మన యూత్, మన మేధావులు వాళ్ళ మొరేల్ దెబ్బతినే విధంగా బిహేవ్ చేయడం అనేది ఎంత మాత్రం సమంజసం అని నేను క్వశ్చన్ చేస్తున్నాను రాహుల్ గాంధీ. నీలాంటి ప్రివిలేజ్ బ్యాక్గ్రౌండ్ అందరికీ ఉండకపోవచ్చు. అందరూ కష్టపడి, ఏఏలో ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది రాత్రింబాళ్ళు కష్టపడి ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. మనకి లోటుపాట్లు ఉండొచ్చు, అన్నీ ఒక్క రోజులో రాకపోవచ్చు. బట్ వీఆర్ మేకింగ్ బేబీ స్టెప్స్ అండ్ డెఫినెట్లీ 2047కి వచ్చేవాడికి విల్ బి ద లీడర్ ఇన్ దట్ ఫీల్డ్ ఆల్సో. మన దేశం వ్యాప్తంగా వర్క్స్ నడుస్తున్నాయి ఏఐ మీద. కానీ అక్కడ వెళ్ళి నువ్వు యుఎస్ ట్రేడ్ డీల్ మీద మాట్లాడటం ఏంటి? నీకు యుఎస్ ట్రేడ్ డీల్ మీద మాట్లాడడానికి ఇంకెక్కడ అవకాశం దొరకలేదా? పార్లమెంట్లో ప్రొటెస్ట్ చేశారు, రోడ్ల మీద ప్రొటెస్ట్ చేశారు, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ చేస్తున్నారు. ముఖ్య ఉద్దేశం ఏమై ఉండొచ్చు మేడం? అంటే నాకు అనుమానం ఏంటి అంటే జెన్జీ ముసుగులో చేద్దాం అనుకున్నారు. ఇప్పుడు ఎట్లయితే మన చుట్టుపక్కల దేశాలు, నేపాల్ కానివ్వండి, బంగ్లాదేశ్ కానివ్వండి, శ్రీలంక కానివ్వండి, అక్కడ యువత లక్షలాది మంది రోడ్ల మీదకి వచ్చి అక్కడ గవర్నమెంట్ స్టాప్ అయిన పరిస్థితి మనం చూసాం, ఏ విధంగా అల్లకల్లోలైన. అదేవిధంగా భారతదేశంలో చేద్దాము అనేది ఈయన కుట్ర అవ్వచ్చు, లేదు బయట దేశాల కుట్రను ఈయన అమలుపరుస్తున్నాడో మనకు తెలియదు. బట్ ఇది నా అనుమానం మాత్రమే. ఆ జెన్జీ ముసుగులో చేద్దాం అనుకున్నారు. కానీ జెన్జీ ప్రొటెస్ట్ ఎప్పుడు ఇలా ఉండదు. జెన్జీ, ఈ దేశపు జెన్జీ కానివ్వండి, యువతకు కానివ్వండి, పర్ఫెక్ట్ అవగాహన ఉంది. మోడీ గారు వాళ్ళ కోసం ఎన్నో అవకాశాలు క్రియేట్ చేస్తున్నారు. ఈ దేశాన్ని నంబర్ 1 స్థాయిలో నిలపడానికి ఆయన సాయశక్తిలో కృషి చేస్తున్నారు. నిరంతరం ఆయన కష్టపడుతున్నాడు అనే విషయం అందరికీ తెలుసు. తెలిసి కూడా వాళ్ళు ఇలా చేస్తున్నారంటే వాళ్ళకు ఒక ఎజెండా ఉండబట్టే కాంగ్రెస్ జెండా కింద ఇవన్నీ జరుగుతున్నాయి. దిస్ ఇస్ వాట్ ఐ రియలీ థింక్. మేడం, అదేవిధంగా కామారెడ్డిలో కూడా చూసుకున్నట్టయితే కాంగ్రెస్ బీజేపీ కార్యకర్తల మధ్య కూడా మొన్న గొడవ జరగడం జరిగింది. అది వేరే విషయం అండి. దాట్స్ అ డిఫరెంట్ థింగ్. పొలిటికల్ పార్టీస్ మధ్య క్లాషెస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు మేము ఒకటి అనొచ్చు, వాళ్ళు ఒకటి అనొచ్చు, లేదు కొన్నిటి మీద రియాక్ట్ అవుతారు. దట్ ఈస్ అ డిఫరెంట్ థింగ్. అక్కడ దట్స్ నాట్ సంథింగ్ రిలేటెడ్ టు దిస్.